వెల్కమ్ టు డిజిటల్ లెర్నింగ్ టెక్నాలజీ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ గురించి మనము క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అంటే ఏంటి దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేటువంటిది ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి. మనకు లైక్ టాలీ ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, అదేవిధంగా వెరాకిల్ సాఫ్ట్వేర్, బాన్, ఎస్ఏపి. సో ఇవన్నిటిని కలిపి మనము ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనొచ్చు. సో మనం అసలు ఈఆర్పి అంటే ఏంటి దాని గురించి మనము ఒక క్లియర్గా తెలుసుకుందాం దాని గురించి. సో ఈఆర్పి సో ఈఆర్పి సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఇస్ ఏ ఈఆర్పి సాఫ్ట్వేర్ providing a comprehensive view of your business. Okay, so ERP system connected to the various operations and డిపార్ట్మెంట్స్ త్రూఅవుట్ యువర్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఇది ఇంటర్నల్గా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే ఫైన్. సో ఫస్ట్ మనము ఈఆర్పి గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈఆర్పి ఈజ్ నథింగ్ బట్ ఏ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. సో ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే మన యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా కావచ్చు, లైక్ సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. దాన్ని ఒక బిజినెస్ ఎంటిటీని మనము ఎంటర్ప్రైజ్ అంటాం. రిసోర్సెస్ అంటే ఏంటంటే ఆ ఎంటర్ప్రైజ్ని రన్ చేయడానికి ఎంప్లాయీస్ అనేటువంటిది అంటే రిసోర్సెస్ అనేటువంటిది అవసరము. వితౌట్ రిసోర్సెస్ మనము ఆ బిజినెస్ని రన్ చేయలేము. సో ఇది రిసోర్సెస్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ మనము ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని రన్ చేయాలి అంటే మనకు ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది అవసరము. వితౌట్ ప్లానింగ్ మనము సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేటువంటిది రన్ చేయలేము. సో ఇది మనకు సింపుల్ మీనింగ్ ఆఫ్ ఈఆర్పి. ఎంటర్ప్రైజ్ అంటే ఒక ఎంటర్ప్రైజ్ నథింగ్ బట్ మన బిజినెస్ ఆర్గనైజేషను. రిసోర్సెస్ అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీసు. ప్లానింగ్ మనకు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ని ఎఫెక్టివ్గా రన్ చేయడానికి మనకు ప్లానింగ్ అనేటువంటిది అవసరము. అదేవిధంగా ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనము ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది మనకు ఈఆర్పి ఈజ్ ఎ సెంట్రల్ సిస్టమ్. మనకు ఒకటే సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి. కానీ ఇందుట్లో మనకు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ సెంట్రల్ సిస్టమ్ వచ్చేసి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కనెక్ట్ అయింది, సప్లై చైన్ మేనేజ్మెంట్తో కనెక్ట్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్తో, హ్యూమన్ రిసోర్స్తో, అలాగే మనకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అంటే మనకు ఒక సెంట్రల్ స్టోరేజ్ డేటాబేస్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ మెయిన్ ఈఆర్పి యొక్క మెకానిజం ఏంటంటే వీళ్ళకు సెంట్రల్ స్టోరేజ్ డేటాబేస్ ఉంటుంది. అంటే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంటు వాళ్ళ యొక్క ఆథరైజేషన్స్ని, వాళ్ళ యొక్క పరిమితిని బట్టి అందులో లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డేటాని అనేటువంటిది చూసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డేటాని అందులో రికార్డ్ చేయొచ్చు. సో ఇది మనకు బ్రీఫ్ అబౌట్ ఈఆర్పి. దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇక్కడ దెర్ ఆర్ 2 డిఫరెంట్ ఎడిషన్స్. మనకు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్లో వచ్చేసి 2 ఎడిషన్లు అంటే 2 టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైనమిక్స్ 365 ఎంటర్ప్రైజ్ ఎడిషను, ఇంకొకటి వచ్చేసి డైనమిక్స్ 365 బిజినెస్ ఎడిషన్. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో డైనమిక్స్ 365 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, the Dynamics 365 Enterprise Edition includes Dynamics CRM applications, services, sales, project, service automation and customer service. సో ఇక్కడ దీని యొక్క ఈ యొక్క మీనింగ్ ఏంటంటే మనకు ఏదైనా మల్టీనేషనల్ ఆర్గనైజేషన్లో ఉన్నాయంటే వాటికి వాళ్ళ యొక్క బిజినెస్ రన్ చేయాలి అంటే వాళ్ళు ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేటువంటి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ని
సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఎడిషన్, ఈ యొక్క వర్షన్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేటువంటిది మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఓకే, మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మనకు ఇక్కడ చూడండి, ఇట్ విల్ సపోర్ట్ ఫర్ ద ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్. ఓకే, సో ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేటువంటిది మనకు ఫైనాన్స్కి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి యూజ్ చేసుకోవచ్చు, సేల్స్కి సంబంధించి, మార్కెటింగ్, కస్టమర్ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, దీనికి ఈ మాడ్యూల్స్ అన్ని మనము అంటే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డేటాని మనము ఇందులో ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో మనము డేటాని ఫీడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా రిపోర్ట్స్ అనేటువంటివి కూడా డ్రా చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ డైనమిక్స్ 365. సో ఇక్కడ మనకు డైనమిక్స్ 365లో సారీ, సో ఇక్కడ ఏమవుతుందంటే మూమెంట్, ఓకే, సో ఇక్కడ డైనమిక్స్ 365 బిజినెస్ ఎడిషన్ ఇందులో మనకు ఏమవుతుందంటే the business edition of the Dynamics 365 is the evolution of the project Medria and the cloud based ERP CRM. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ బిజినెస్ ఎడిషన్ అనేటువంటిది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అందులో మినిమం ఎంప్లాయీస్ కెపాసిటీ 100 నుంచి 250 ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ని రన్ చేయాలి అంటే వాళ్ళకు 100 నుంచి 250 ఎంప్లాయీస్ వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క ఎంప్లాయీస్ కెపాసిటీ ఉంటే దానికి మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మాత్రమే సూట్ అవుతుంది బిజినెస్ ఎడిషన్ అనేటువంటిది. ఓకే, ఇట్ విల్ సపోర్ట్ ఫర్ ద ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్. ఓకే, ఇది మనకు లిమిటెడ్ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుంది, ఫైనాన్స్కి సంబంధించి అదేవిధంగా సేల్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది బిజినెస్ ఎడిషన్ అనేటువంటిది. దట్ సో మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. సో పవర్ యాప్స్ అంటే ఏంటంటే మనకు ఏదైనా మనకు రిపోర్ట్ని మనకు అనాలిసిస్ చేయాలి అంటే ఓకే, ఇన్ కేస్ మనకు సేల్స్ డేటా కావచ్చు, ఫైనాన్స్ డేటా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనకు ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్లో వచ్చేసి మనకు పవర్ యాప్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే దీనితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది మన మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేటువంటిది. సో ఈ యాప్స్ని మన కస్టమర్స్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఆ రిపోర్ట్స్ని మనం ఎక్సెల్ ఫార్మాట్లో మ్యాక్రోస్ ఉపయోగించి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్, పవర్ పాయింట్, ఓకే, పై చార్ట్స్, ఏ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లో మనము డేటాని మనము ఆ రిపోర్ట్స్ని అనేటువంటిది మనము డెవలప్ చేసుకోవచ్చు. దెన్ సో ఇందుకు మనకు మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ అనేటువంటిది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ మార్కెట్ షేర్ ఏంటి, ప్రజెంట్ మార్కెట్ షేర్ ఏంటి అంటే ఒకసారి చూస్తే, సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యొక్క మార్కెట్ ప్రజెంట్ షేర్ వచ్చేసి 7.57. అంటే మనకు ఎవరైతే టోటల్ మన వరల్డ్ వైడ్గా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసే కంపెనీస్ని, టోటల్ కంపెనీస్ని తీసుకుంటే అందుట్లో 7.57% ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేటువంటిది ప్లేస్ ఆక్యుపై చేసింది. ఇక్కడ చూడండి, కంపెనీస్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 42,783 ఆర్గనైజేషన్స్ అట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ వాళ్ళు ఫ్యూచర్లో వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఏవైతే మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో, లైక్ ఒరాకిల్ కావచ్చు, ఎస్ఏపి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి కాంపిటీషన్గా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేటువంటిది డెవలప్ చేయాలన్నది మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్. ఓకే, సో ఫ్యూచర్లో దీనిపైన మార్కెట్లో అవకాశాలు అనేటువంటిది బాగానే ఉంటాయి. సో ఎవరైనా ఫైనాన్స్ వాళ్ళు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.